మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏపి స్యుః పాపయోనయః శ్రియో వైశ్యాస్తథా శూద్రాః తేపి యాంతి పరాంగతిం. ఓ అర్జున, ఎవని పేరును ఉచ్చరించుట కూడా నిందనీయమో అట్టి హీనమగు పేరు గల జాతులందు కూడా ఏది అన్నింటికంటే హీనజాతియో అట్టి హీనజాతి యందలి పాపయోనియందెవడు జన్మించెను? అట్టి పాపయోనియందు జన్మించుటే కాక జ్ఞాన విషయమున ఎవడు రాతివలే జడుడో అంత హీనుడైనప్పటికీ ఎవని యందు నా ఎడ పరిపూర్ణమగు భక్తి కలదో, ఎవని వాక్కు నా గీతమునే నిరంతరము గానమునర్చుచుండునో, ఎవని చూపు నిరంతరము నన్నే చూచునో, ఎవని మనస్సు నిరంతరము నన్ను గురించిన యోచనయే చెయ్యునో, ఎవని చెవులు నా కీర్తిని వినుటయందు ఎన్నడును ఏమరక ఉండునో, ఎవనికి నా పరిచర్యయే తన శరీరమునకు అలంకారముగా తోచునో, ఎవనికి విషయములను గురించిన చింతనయే ఉండదో, ఎవడు కేవలము నన్నే ఎరుంగునో, మరియు ఇవన్నీ ఉన్న పిదప ఎవనికి తాను జీవించియుండుట మరణించుటతో సమానముగా బోధపడునో, ఓ అర్జున, ఈ రీతిని ఎవడు తాను తన సమస్త వృత్తులతోనూ జీవించుటకు కేవలము నన్నే తనకు ఆధారముగా ఉనర్చుకుని ఉండునో, అట్టివాడు పాపయోనియందే పుట్టుకాక విద్యాహీనుడే అగుగాక అతనిని నాతో పోల్చి చూచినచో అతడు ఏ మాత్రమును నాకు తీసిపోడు. ఓ అర్జున, జ్ఞాపకముంచుకునుము, ఈ భక్తి సంపద కలవారొగట వలననే రాక్షసులు దేవతలను కూడా హీనులుగా ఉనర్చిరి. నా భక్తుడగు ప్రహ్లాదుడు దైత్యకులమునందే జన్మించెను, కాని అతని నిర్మల భక్తి వలన నేను నృసింహావతారము ఎత్తవలసి వచ్చెను. ఆ ప్రహ్లాదునకు నా మూలముననే పెక్కురు అనేక కష్టములు కలిగించిరి. దీని ఫలముగా నేనివ్వగలిగినదంతయు అతనికి ముందుగానే లభించినది. అటుల కానిచో అతని కులము దైత్య కులము, కాని ఇంద్రుడు కూడా అతనికి సాటి రాలేకపోయెను. ఇటుల చెప్పుటలో గల ఉద్దేశము భక్తియే ప్రధానము గాని జాతి ప్రధానము కాదనటయే. రాజాక్షరములు తోలుముక్కపై ముద్రించినప్పటికీ దానికి బదులుగా సమస్త వస్తువులు మనకు లభించగలవు. కానీ రాజాజ్ఞ ఎనడి అక్షరములు ముద్రించుకున్నచో వెండి బంగారు ముక్కలను కూడా ఎవడు గైకొనడు. దీనివలన ఈ ముక్కకు గల మహత్వమంతయు రాజాజ్ఞదేనని బోధపడినది. రాజాజ్ఞ ఎనడి అక్షరముల గల తోలుముక్క లభించినప్పటికీ దాని సహాయము వలన మనకు కావలసిన వస్తువులను కొనుగోలు చేయగలము. ఇదే రీతిని నా ప్రేమచే మనస్సు బుద్ధియు పూర్తిగా నిండి ఉన్నప్పుడే మహత్వమును సర్వజ్ఞత్వమును కూడా ఉపయోగకరములు కాగలవు. కావున కులము జాతి అను మాటలన్నీయు వ్యర్థములే. ఓ అర్జున, వాస్తవికముగు ధన్యత్వము నా నిజముగు భక్తి అందే కలదు. ఆ భక్తి భావము ఏ విధముదైనను కానిమ్ము. ఒక్కమారు ఆ భక్తి భావముతో నిండియున్న మనస్సు నా యందు ఎప్పుడు ప్రతిష్టమయ్యనో అప్పుడే అంతకు పూర్వము గల అతని చరిత్ర ఎంతయు సంపూర్ణముగా నశించిపోవును. వాగులు మొదలగు వానిని గంగలో కలియనంత వరకే వాగులు అని పిలుతుము. కాని ఒక్కమారు గంగలో కలియట తోడనే అవన్నీయు గంగ యొక్క రూపమే కలవగును. లేదా పుల్లలలో చందనము చండ్ర మొదలగు వర్గభేదములు అవి అగ్నిలో పడి అగ్నితో పాటు ఏకరూపమును పొందనంత వరకే ఉండును. అదే రీతిని ఎవడైనా నా స్వరూపములో కలిసి సమరసుడు కానంత వరకు మాత్రమే క్షత్రియ వైశ్య స్త్రీ శూద్ర అంత్యజాతి రూపములతో భాసిల్లును. సముద్రమున పడవైచిన ఉప్పుబెడ్డ దానియందే కలిసి లీనమగు రీతిని నాతో సమరసత్వమును పొందుటతోడనే జాతి భేదములనునవి సంపూర్తిగా లోపించును. భిన్న భిన్న నదీ నదములనడి భావము అది సముద్రమున కలియనంత వరకే ఉండును. అంతవరకే ఫలానా నది పశ్చిమము వైపుకు ప్రవహించుచున్నది, ఫలానా నది తూర్పు వైపునకు ప్రవహించుచున్నది అనడి భేద భావము ఉండును.
కావున ఏ నిమిత్తమునైనా సరే ఒక మారు చిత్తము నా స్వరూపమందు ప్రవేశింపవలెను. అంతటితో అతడు తనంత తానే మద్రూపుడగును. స్పర్శమనని బ్రద్దలు కొట్టవలననడి ఉద్దేశముతోనే కానిమ్ము, ఒక్క మారు ఇనుము దానిని స్పర్శించుట మాత్రము కావలెను. దానిని తాకుటతోడనే ఆ ఇనుము బంగారుగా మారిపోవును. ఓ అర్జున, ప్రేమచే గోపికల అంతరంగము నాయందు సంలగ్నమైనది. వెంటనే వారు మద్రూపులు కాలేదా? ఇదే విధమున భయవశమున కంసుడు నిరంతరము శత్రుత్వము వహించుటచే శిశుపాలాది శత్రువులు, సగోత్రికులు బంధువులు అగటిచే యాదవులు, మమత్వము వలన వసుదేవాదులు నాలో కలిసి ఏకరూపమును పొందలేదా? నారదుడు, ధ్రువుడు, అక్రూరుడు, శుక్రుడు మరియు సనత్కుమారాదులకు నేనే రీతిని భక్తి గుణముచే సాధ్యుడనైతినో అదే రీతిని ఓ అర్జున నేను కామభావముచే గోపికలకు, భయభ్రాంతిచే కంసునకు మరియు శిశుపాలాది పెక్కు మంది ఇతరులకు వారి దుష్టము మరియు నష్టవంతమగు మనోవృత్తుల వలనను లభించి తిని నేను అన్నింటికీ అంతిమ ధ్యేయమును. లోకులు నా వద్దకు భక్తిచే గాని, విషయ భావనచే గాని, వైర వృత్తి వలన గాని, లేక మరే ఇతర మనోధర్మ మార్గములను గాని ఏలరారాదు. కానవో అర్జున, నా స్వరూపమందు ప్రవేశించు ఉపాయములకు కొదవలేదు. అవి పెక్కులు. మనుష్యుడు ఏ జాతి ఎందైనా జన్మించుగాక, నన్ను భజించుగాక, విరోధించుగాక, అతడు నా భక్తుడో లేక శత్రువో కావలియును. ఇదే ఇందలి ముఖ్య తత్వము. మానవునకు ఏదో నెపమున నా తత్వము లభించవలను. అంతటితో అతనికి నా స్వరూపము లభించును. కావున ఓ అర్జున, పాపయోనియే కానిమ్ము, వైశ్యుడే కానిమ్ము, శూద్రుడు గాని స్త్రీ కానిమ్ము, అందరును నన్ను ఉపాసించుట వలననే నా స్థానము చేరెదరు.